Guys, welcome to Cricket Chat with Venkatesh. ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ క్రికెట్ టీం అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు ఏంటంటే బాల్. అయితే ఈ బాల్ అనేది కేవలం వాళ్ళ టెస్ట్ టీం గురించే వాడాలి. బికాస్ బ్యాస్ మెకల్లం ఎవరి పేరు మీద అయితే ఈ బాల్ అనే కాన్సెప్ట్ వచ్చిందో అతను వాళ్ళ టెస్ట్ టీంకి మాత్రమే కోచ్. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే బాల్ అంటే వీరబాదుడు, భయంకరంగా అగ్రెసివ్ బ్యాటింగ్ చేయడం అదొక్కటే కాదు. బాల్ ఈజ్ మచ్ మోర్ దెన్ జస్ట్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ బ్యాటింగ్ ఒక్కటికే సంబంధించింది కాదు. ఇది ఒక ఇద్దరు రచయితలు ఒక పుస్తకం రాశారు బాల్ మీద. అది ఈ కాన్సెప్ట్ మీద బుక్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. దాంట్లో ఒక రచయిత లారెన్స్ బూత్ అని చెప్పేది ఏంటంటే బాల్ ఈజ్ అ మైండ్ సెట్ జస్ట్ నాట్ అగ్రెసివ్ బ్యాటింగ్. సో బాల్ అంటే ఏంటి, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంగ్లాండ్ ఇండియా రాబోతుంది, వచ్చేసింది, ఆల్రెడీ ల్యాండ్ అయిపోయారు. 3-4 రోజులు టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది ఇండియాలో, మన హైదరాబాద్లోనే మొదటి టెస్ట్ మ్యాచ్, 5 మ్యాచ్ల సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్. బాల్కి ఇది అగ్ని పరీక్ష. బాల్ కాన్సెప్ట్ సో ఫార్ సో గుడ్, బ్రహ్మాండంగా క్లిక్ అయ్యి. కానీ ఇప్పుడు బిగ్గెస్ట్ టెస్ట్ ఫర్ బాల్ ఎక్కడ ఎదురవుతుందంటే మన ఇండియాలో ఎదురవుతుంది. అందుకని ఈ బాల్ గురించి మనకి కావాల్సిన విషయాలన్నీ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బాల్ నేను చెప్పినట్టుగానే మెకల్లం పేరు మీద వచ్చింది. ఎందుకంటే అతను కోచ్గా టేకప్ చేశాడు ఇంగ్లాండ్కి 2022 మార్చ్లో. అంతకుముందు కెప్టెన్ ఏమో జో రూట్ ఉన్నాడు, కోచ్ ఏమో క్రిస్ సిల్వర్వుడ్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా యాషెస్ సిరీస్ జరిగింది ఆస్ట్రేలియాలో, చిత్తుగా ఓడిపోయింది ఇంగ్లాండ్ ఆ యాషెస్ సిరీస్లో. చాలా అవమానకరమైన ఓటమి. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఈసీబీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఒక సమూలమైన మార్పులు తెద్దాం ఉంటున్నారు. అందుకే దే మేడ్ బెన్ స్టోక్స్ ది కెప్టెన్ అండ్ మెకల్లం యాజ్ ది హెడ్ కోచ్. మెకల్లం ఈజ్ నోన్ ఫర్ హిస్ అగ్రెసివ్ అప్రోచ్. మీరు 2015 వరల్డ్ కప్ చూసిన వాళ్ళు గుర్తుండే ఉంటుంది. ఆ వరల్డ్ కప్లో చాలా అగ్రెసివ్గా ఆడారు. న్యూజిలాండ్ ఫైనల్ దాకా వెళ్ళారు, ఫైనల్లో ఓడిపోయారు. బట్ ఫైనల్ వరకు దే వర్ వెరీ వెరీ డామినెంట్. చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్షిప్. తను స్వయంగా ఈ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గేమ్ దే లుక్డ్ వెరీ వెరీ అగ్రెసివ్. అలాగే మెకల్లం తన ఆఖరి టెస్ట్ మ్యాచ్లో వరల్డ్స్ ఫాస్టెస్ట్ 100 కొట్టేసి రిటైర్ అయిపోయింది. సో హీఈస్ అగ్రెషన్ పర్సానిఫైడ్. సో అలాంటి అగ్రెసివ్ కోచ్ని తీసుకొచ్చారు. అప్రోచ్ మారింది. యాక్చువల్లీ నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను, ఈ బాల్ కాన్సెప్ట్ని ఆల్రెడీ ఎవెన్ మార్గన్ ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ వైట్ బాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి, ఇంగ్లాండ్ ఏంటంటే చాలా కన్వెన్షనల్ విజ్డమ్ ఫాలో అవుతారు, చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. అలా కాకుండా అతను ఇంగ్లాండ్ టీంలో మార్పులు తీసుకొచ్చాడు. అందుకే ఆ మార్పులు తీసుకొచ్చి అగ్రెసివ్ ఇంటెంట్ తీసుకురావడంతో ఇంగ్లాండ్ వన్ ద 2019 వరల్డ్ కప్. సో అదే రకమైన మార్పుల్ని ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాడు బ్రెండన్ మెకల్లం, మెకల్లం అనుకోండి. సో ఆ బాల్ అనే పేరు, ఇది ఎవరు పెట్టారు ఆ పేరు? ESPN క్రికెట్ పో తెలుసు కదా మీకు, ఫేమస్ వెబ్సైట్. దాని యూకే ఎడిటర్ ఆండ్రూ మిల్లర్, అతను బాల్ అని అన్నాడు. సో ఆ బాల్ అనే పేరు కాయిన్ చేసింది, అది నిలబడిపోయింది. యాక్చువల్లీ అది మెకల్లంకి ఇష్టం లేదు బాల్ అనే కాన్సెప్ట్, దీనికి అది ఆ కాన్సెప్ట్కి ఒక పేరు పెట్టడం కూడా ఇష్టం లేదు. ఈజ్ ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫర్ హిస్ టీమ్. దానికి మాత్రం బాల్ అనే పేరు ఎంత పాపులర్ అయిపోయిందంటే అది డిక్షనరీలో కూడా ఎక్కింది. ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ది క్రికెటింగ్ లెక్సికాన్. సో క్రికెట్ పరిభాషలో అదొక భాగంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా బాల్ అనే మాట వచ్చేసింది. సో అంతగా ఇట్ ఈస్ జస్ట్ లెస్ దాన్ 2 years ఓల్డ్. 2022లో కదా మెకల్లం వచ్చింది. ఆ 2 yearsలోనే ఇది అంత పాపులర్ అయిపోయింది. ఎందుకంటే సక్సెస్ హ్యాస్ బిన్ గ్రేట్. మీకు ముందుగా ఫిగర్స్ చెప్తాను. బాల్ వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ 7 టెస్ట్ సిరీస్లు ఆడారు. ఈ బాల్ కాన్సెప్ట్తో వాళ్ళు ఆడుతున్న తీరు తర్వాత 7 టెస్ట్ సిరీస్లో ఒక్కటంటే ఒక్కటి సిరీస్ కూడా ఓడిపోలేదు. వాళ్ళు ఆ 7 టెస్ట్ సిరీస్లో 4 గెలిచారు, 3 డ్రా చేసుకున్నారు. ఒకటి యాక్చువల్గా ఇండియాతో అడిగిన డ్రా. అది యాక్చువల్గా ఇండియా కోవిడ్ వల్ల ఆ సిరీస్ 1 year ఆలస్యమైనప్పుడు 2-1 లీడ్లో ఉంది. కానీ ఇక్కడ బాల్తో ఆ టెస్ట్ గెలిచి లెవెల్ చేసుకున్నారు. సో ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే బాల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత పాజిటివ్ ఇంటెంట్తో ఆడుతున్నారంటే 18 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో ఒకే ఒక డ్రా ఉంది. వాళ్ళు దాంట్లో 14 టెస్ట్ మ్యాచ్లు గెలిచారు, 3 మాత్రమే ఓడిపోయారు. ఒక డ్రా ఉంది. ఆ డ్రా కూడా ఎలా వచ్చిందంటే మీరు మొన్నటి యాషెస్ సిరీస్ చూస్తుంటారు, లాస్ట్ ఇయర్ యాషెస్ సిరీస్
దాంట్లో 4వ టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు వర్షం పడడంతో డ్రా అయింది. లేకపోతే ఇంగ్లాండ్ బ్రహ్మాండంగా గెలవడానికి సిద్ధంగా ఉంది. కానీ రెయిన్ హ్యాస్ రాబ్డ్ దెమ్ ఆఫ్ ఏ ష్యూర్ విక్టరీ. సో అంత ఎఫెక్టివ్గా ఉంది ఈ బాల్ వాళ్ళకి. సో 18 టెస్ట్ మ్యాచ్ల్లో వాళ్ళు 14 గెలిచేశారు, 3 మాత్రమే ఓడిపోయారు, 1 డ్రా చేసుకున్నారు. డ్రాల్ అనేది కాన్సెప్ట్ తీసేస్తాం, అది బాల్లో ఉన్న ప్రత్యేకత. అది డ్రా అనేది వాళ్ళ డిక్షనరీలో లేనే లేదు, అంత పాజిటివ్ కాదు అసలు. ఈ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. బాల్ అంటే చాలా థియరీస్ చెప్పారు చాలామంది. బేసికల్ ఏంటంటే లారెన్స్ బూత్ ఎవరైతే బాల్ మీద ఇద్దరు రచయితలు కలిపి పుస్తకాలు రాశారో ఆ కోర్ ఆథర్ చెప్పిందంటే ఇట్స్ మైండ్ సెట్. మైండ్ సెట్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది తీసేయాలి మీ మైండ్లోంచి. అందుకే నో నెగిటివ్ థాట్ కానీ నెగిటివ్ చాట్ కానీ ఉండదు. బ్యాట్స్మెన్కి బౌలర్లకి ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తారంటే కోచ్ కానీ కెప్టెన్ కానీ, జస్ట్ గో అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీ న్యాచురల్ గేమ్ ఆడుకోండి, దేని గురించి వరీ అవ్వకండి. మీ న్యాచురల్ గేమ్ ఆడుకోండి. వాళ్ళు ఫెయిల్ అయినా కూడా వాళ్ళని ఏం అనరు, ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ అనేవి ఉండవు. సో అది బేసిక్గా అక్కడ ఉండే పరిస్థితి. సో విన్ అట్ ఆల్ కాస్ట్, గెలవడం ముఖ్యం. గెలవడం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు. బాజీగర్ అంటారే, బాజీగర్ అనేది యాక్చువల్గా బాజీగర్ బాల్ సూట్ అవుతుంది. బాజీగర్ అంటే మంచి పందెం కాసేవాడు, ఎంతకైనా తెగించి దూకేవాడిని బాజీగర్ అంటారు నాకు తెలిసిన హిందీ వరకు. అలాంటి బాజీగరే బాల్. సో విన్ అట్ ఆల్ కాస్ట్, గెలిచి తీరాలి అని చెప్పి వాళ్ళ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మెసేజ్లు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. సో అది దీంట్లో మెయిన్ కాన్సెప్ట్. మెంటల్ ఫ్రీడమ్ ఇస్తారు, ఫన్ ఉంటుంది, ఫన్ ఎలిమెంట్ కూడా కాపాడతారు. సో బేసిక్గా ఏంటంటే ఆ ప్రెషర్ ఎలిమెంట్ అనేది తీసేస్తారు. సో గెలిచి తీరడం, ఓడిపోయినా ఇలాంటి అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు కొన్ని డిఫిట్స్ వస్తాయి, వాటికి కూడా వాళ్ళు కేర్ చేసే పరిస్థితి లేనట్టుగా ఒక కొత్త అప్రోచ్తో వెళ్తున్నారు. చాలా రిఫ్రెషింగ్ అప్రోచ్ అని కూడా చెప్పాలి. రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ సీజన్లోనే 2022లో కదా, మా సమ్మర్లో బ్యాగ్స్ మెకల్లమ్ కోచ్గా, బెన్ స్టోక్స్ కెప్టెన్గా వచ్చారు. న్యూజిలాండ్తో సిరీస్ జరిగింది, దాంట్లో 3 టెస్టులు గెలిచారు. 3 టెస్టుల్లో కూడా చేజ్ చేస్తూ గెలిచారు, అన్నీ కూడా 250+ స్కోర్స్. తర్వాత ఇండియాతో రిమైనింగ్ టెస్ట్ మనం అనుకున్నాం కదా, మిగిలిపోయిన టెస్ట్, ఆ టెస్ట్ మ్యాచ్లో కూడా 378 చేంజ్ చేస్తూ గెలిచారు. మనకి ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్రహ్మాండమైన లీడ్ వచ్చింది. ఫస్ట్ 3 days మనమే గెలిచే పరిస్థితిలో ఉన్నాం. కానీ 4th day వీళ్ళ అగ్రెసివ్ బ్యాట్స్మెన్షిప్తో, వాళ్ళ అగ్రెసివ్ ఇంటెంట్తో పరిస్థితి తారుమారైపోయింది. దాంతో ఏంటంటే వాళ్ళు 378 చేంజ్ చేస్తారు 4 innings. ఈ 4 innings కూడా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ 4 మ్యాచ్ల్లో కూడా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. మామూలుగా కన్వెన్షనల్గా టెస్ట్ మ్యాచ్లు ఎవరైనా ఏం చేస్తారు, టాస్ గెలిస్తే అన్లెస్ పిచ్ హ్యాస్ లాట్ ఆఫ్ జ్యూస్, టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. కానీ బౌలింగ్ తీసుకుని అతను చెప్పే స్టాండర్డ్ ఏంటంటే వీ వాంట్ టు చేస్ అని చెప్పి చివరి ఇన్నింగ్స్లో 250+ స్కోర్స్ని అవలీలగా చేంజ్ చేశారు. ఇండియాతో ఆడినప్పుడు అయితే ఐ థింక్ 3 వికెట్లు మాత్రం కోల్పోయి చేంజ్ చేసినట్టు. అంత అద్భుతమైన అగ్రెసివ్గా, కాన్ఫిడెంట్గా, కాకీ అండ్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ ఆఫ్ ఇంగ్లాండ్ని మనం ఈ బాల్ చూస్తాం. సో ఫస్ట్ సీజన్లోనే ఆడిన 4 టెస్టుల్లో 250+ స్కోర్స్ కన్సెక్యూటివ్గా చేసి రికార్డ్ పుస్తకాలకు ఎక్కారు. మరి ఇండియా మీద అయితే 378 4th innings చేంజ్ చేయడం అది ఈజీ కాదు, కానీ అది చేంజ్ చేసి చూపించారు. సో బ్రహ్మాండమైన సక్సెస్ స్టార్టింగ్లో. తర్వాత అంత సక్సెస్ ఫుల్గా రాలేదు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వెళ్తే సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టెస్ట్ ఓడిపోయారు. అప్పుడు మన మహమ్మద్ కైఫ్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు ఏంటంటే బాల్ అన్నిసార్లు క్లిక్ కాదు అగేన్స్ట్ ఏ క్వాలిటీ బౌలింగ్ అటాక్ లైక్ సౌత్ ఆఫ్రికా విత్ రబాడా, నోకియా లాంటి వాళ్ళు ఉన్న అటాక్ మీద అని చెప్పి. అయినా సరే ఆ సౌత్ ఆఫ్రికా సిరీస్లో మొదటి టెస్ట్ ఓడిపోయినా తర్వాత 2 టెస్టులు గెలిచారు. పాకిస్తాన్లో అయితే ఇంకా అద్భుతంగా ఆడారు. ఇదే అదే నేను చెప్పేది ఏంటంటే ఇది నాట్ అబౌట్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్షిప్, డిక్లరేషన్లు చేయడం. డిక్లరేషన్లు ఎలా చేస్తారంటే బెన్ స్టోక్స్ 14 ఎన్నో బాల్ టెస్టుల్లో అతను ఆడినవి, అతని క్యాప్టెన్సీలో, దాంట్లో 4 సార్లు ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. మామూలుగా టెస్ట్ మ్యాచ్లో డిక్లరేషన్ అది సెకండ్ ఇన్నింగ్స్లో చూస్తాం, ఫస్ట్ ఇన్నింగ్స్లో సాధారణంగా డిక్లేర్ చేయరు, మరి 600 కడితే 700 కొడితే తప్ప. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ని 4 సార్లు డిక్లేర్ చేశాడు. దాంట్లో మన లాస్ట్ ఇయర్ యాషెస్ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ డేనే డిక్లేర్ చేశాడు. ఫస్ట్ డేలో
393 ఫర్ 8 దగ్గర డిక్లేర్ చేశారు. ఇంకా 2 వికెట్లు ఉన్నాయి, మంచి బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ ఆడుతున్నారు, అయినా సరే డిక్లేర్ చేశారు, ఆ మ్యాచ్ ఓడిపోయారు. కానీ బాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటారు, గట్ ఫీల్ నమ్ముతారు, కొన్నిసార్లు బెట్స్ కొడతాయి, బట్ దే డోంట్ గో బ్యాక్, వాళ్ళు బ్యాక్అవుట్ అవ్వరు. అది దాంట్లో గొప్పతనం, అదే కదా. ఎందుకంటే యాషెస్లో ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి 3rd టెస్ట్ గెలిచారు, 4th టెస్ట్ నేను చెప్పినట్టుగా వర్షం రావడం వల్ల గెలుపు పోయింది, 5th టెస్ట్ కూడా గెలిచారు, బ్రహ్మాండమైన కంబ్యాక్ అయ్యారు. 3-2తో గెలవాల్సిన 2-2తో డ్రా చేసుకున్నారు. బట్ ఇంగ్లాండ్ వాజ్ ది మోరల్ విక్టర్స్, మోరల్ విన్ వాళ్ళకే లభించింది, నైతిక విజయం అంటారు మన తెలుగులో. ఎందుకంటే ఆ వర్షం రాకపోతే ఆఖరి రోజున 4th టెస్ట్ కూడా గెలిచుంటారు. సో ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్ల్లో బాల్ బెడిసి కొట్టినప్పటికీ కూడా మిగతా 3 టెస్టుల్లో ఏ మాత్రం తగ్గేదేలే అనకుండా అదే స్టైల్లో ఆడి గెలిచేశారు. అది వాళ్ళ గొప్పతనం. డిక్లరేషన్ చేయడం, అగ్రెసివ్ ఫీల్డ్ ప్లేసింగ్ చేయడం. ఎంత అగ్రెసివ్ ఫీల్డ్ ప్లేసింగ్తో కూడా వాళ్ళు గెలిచిన ఒక పర్టికులర్ డిస్మిస్ ట్రావిస్ హెడ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, 40-50 కొట్టేశాడు. కొట్టిన స్టేజ్లో ఏం చేశాడంటే బెన్ స్టోక్స్ మిడ్ ఆఫ్ లోపల పెట్టి నువ్వు బౌండరీ లైన్ క్లియర్ చేసుకోవాలి. సో అతను గాల్లో కొట్టాడు బాల్, కానీ అది సరిగ్గా టైమింగ్ అవ్వలేదు, సో అతను అవుట్ అయిపోయాడు. సో ఇలా అగ్రెసివ్ బ్యాటింగ్తో పాటు విన్నింగ్ కోసం ప్రయత్నం చేయడం, అగ్రెసివ్ డిక్లరేషన్స్, అగ్రెసివ్ ఫీల్డ్ ప్లేసింగ్స్, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా అగ్రెసివ్. ఫన్ గురించి కూడా చెప్తున్నాం కదా, హ్యారీ బ్రూక్ బౌలింగ్ టు స్టీవ్ స్మిత్, దాని గురించి బోల్డంతా మీమ్స్, బోల్డంతా సోషల్ మీడియా చర్చ జరిగింది. హ్యారీ బ్రూక్ తన ఫ్రెండ్లీ మీడియం పేస్ బౌలింగ్. బట్ ఇదంతా కూడా ఒక ఫన్ ఎలిమెంట్ కూడా తీసుకురావడం, ప్లేయర్స్ని పాజిటివ్గా ఉంచడం, ఆ అగ్రెసివ్ ఇంటెంట్ మెయింటైన్ చేయడం, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడడం, అది బాల్ అంటే. దాంతో వాళ్ళకి బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చింది. పాకిస్తాన్లో రావల్పిండి టెస్ట్లో ఒకే రోజు 506 రన్స్ చేశారు. అది 90 ఓవర్స్ కదా, మామూలు టెస్ట్ మ్యాచ్లు ఆడేవి. 90 ఓవర్స్ ఆడలేదు, వాళ్ళు ఆడింది 75 ఓవర్స్ పాసిబుల్ అయిన రోజు. 75 ఓవర్స్లో 506 రన్స్ చేశారు. 6.7 ఎంతో వాళ్ళ రన్ రేట్, 6.75 రన్ రేట్తో 75 ఓవర్లో చేశారు. అది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే, టెస్ట్ క్రికెట్ స్టార్ట్ అయిన ఏళ్ళది 140-150 ఏళ్ళు అవుతుంది, ఆల్మోస్ట్ 145 ఏళ్ళు అయింది. దాంట్లో ఎప్పుడూ ఒక సింగిల్ డే రోజున 500 రన్స్ ఎవరు చేయలేదు. 112 ఏళ్ల క్రితం నాటి రికార్డ్ని వాళ్ళు బద్దలు కొట్టారు. అంత అగ్రెసివ్గా ఆడుతారు. ఓవరాల్గా మీరు స్ట్రైక్ రేట్ చూస్తే ఇంగ్లాండ్ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఇన్ బాల్ వచ్చిన తర్వాత ఈ 18 టెస్టుల్లో వాళ్ళ స్ట్రైక్ రేట్ 4.82 ఉంది. 4.82 స్ట్రైక్ రేట్తో వాళ్ళు 4.82 ఏంటి, ఇది 1 డే స్ట్రైక్ రేట్ లాగా ఉంది కదా, డేలో కాదనుకోండి, మొత్తం అలా 4.82 అంటే వెరీ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. అంత మంచి స్ట్రైక్ రేట్తో వాళ్ళు ఆడడం అనేది మనం చూసాం. అది ఏ క్యాప్టెన్కి లేదు. ఎంత స్టీవ్ వా లాంటి వాళ్ళకి ఎవరికి కూడా, స్టీవ్ వా కూడా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్నే ప్రమోట్ చేశారు, కానీ అతని స్ట్రైక్ రేట్, బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, దట్ ఈస్ అతని పీరియడ్ క్యాప్టెన్సీలో 3.8 ఎంతో ఉంది. 4.8 ఎవరికి 4 అబోవ్ ఎవరికి లేదు, అంటే కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టెస్ట్ లీడ్ చేసిన వాళ్ళు. అంత అద్భుతమైన రిజల్ట్స్. బెన్ స్టోక్స్ కూడా వాళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది. మెకల్లమ్ అండ్ బెన్ స్టోక్స్ దే షేర్ వెరీ గుడ్ రిలేషన్షిప్. వాళ్ళు ఇద్దరు కలిసి ఈ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ని అద్భుతంగా వాళ్ళు టేకప్ చేయడం అనేది మనం చూసాం. సో ఇలాగ రకరకాలుగా వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి జో రూట్ మామూలుగా చాలా చాలా కరెక్ట్ బ్యాట్స్మెన్, క్లాసీ బ్యాట్స్మెన్. జో రూట్ ఇటీవల కాలంలో కొట్టినన్ని రివర్స్ స్వీప్లు, రివర్స్ ఫ్లిక్లు అద్భుతంగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా కొడుతున్నారు. జో రూట్ ఏంటి అలా ఆడడం ఏంటి, మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సినిమాల్లో ఒక క్యారెక్టర్ యాక్టర్ ఉండే బ్రహ్మాండమైన మాస్ డ్యాన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది అలాగనమాట. అలాంటి జో రూట్ ఆ రివర్స్ ఫ్లిక్స్ అంత అద్భుతంగా కొడుతున్నారు టెస్ట్ మ్యాచ్లో. సో ఇదంతా కూడా బాల్ ఎఫెక్ట్. వీళ్ళందరూ స్ట్రైక్ రేట్స్ ఇంప్రూవ్ అయినాయి. ఒకప్పుడు ఎలా ఉన్నా సరే సీనియర్ బ్యాట్స్మెన్ జాక్ క్రాలీ కానీ వీళ్ళందరూ, క్రాలీ పేరు అంటే క్రాలింగ్గా ఉండేది అతను స్ట్రైక్ రేట్ ఒకప్పుడు. కానీ బాల్ వచ్చినాక క్రాలీ ఈజ్ అ డిఫరెంట్ బ్యాట్స్మెన్, బెన్ డకట్ ఈజ్ అ డిఫరెంట్ బ్యాట్స్మెన్. హ్యారీ బ్రూక్ యాక్చువల్గా మిస్ అవుతున్నాడు. హ్యారీ బ్రూక్ కూడా బాల్కి బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి. 60 యావరేజ్ ఉంది, 90 స్ట్రైక్ రేట్ ఉంది అతనికి టెస్ట్ మ్యాచ్లో, ఆల్మోస్ట్ 1 డే స్ట్రైక్ రేట్ అని చెప్పాలి. కానీ అన్ఫార్చునేట్లీ అది పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళిపోయాడు. సో వీళ్ళందరూ కూడా ఆ బాల్ని పూర్తిగా వాళ్ళ సిస్టంలో ఇమిడ్చుకొని, బేర్స్టో కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఆ అగ్రెసివ్ ఇంటెంట్,
అగ్రెసివ్ ఇంటెంట్ని ఆ బ్యాస్ బాల్ ద్వారా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గేమ్, నాట్ ఓన్లీ ఇన్ బ్యాటింగ్, వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడమే ఈ బ్యాస్ బాల్. సో ఇది బ్యాస్ బాల్ యొక్క ప్రధానమైన సూత్రాలు. వాళ్ళు సక్సెస్ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కానీ ఇది పెద్ద పరీక్ష ఇండియాలో మరి చాలామంది చెప్తున్నారు, ఇండియాలో బాల్ టర్న్ అవుతుంటుంది, నువ్వు ఇదే అగ్రెషన్ ఇక్కడ ఆడితే స్పిన్నర్స్ పండగ చేసుకుంటారు కదా. ఇండియన్ కాంటెక్స్ట్లో ఈ బ్యాస్ బాల్ క్లిక్ అవుతుందా అనేది పెద్ద సమస్య. అగేన్స్ట్ ది క్వాలిటీ బౌలింగ్ ఆఫ్ అశ్విన్, జడేజా అండ్ కో. సో ఇక్కడ వాళ్ళకి ఆల్రౌండర్స్ కూడా లేరు. మొయిన్ అలీ లేడు, జో రూట్ కూడా వాళ్ళ ఆల్రౌండర్. ఎందుకంటే బెన్ స్టోక్స్ కెప్టెన్ అయినప్పటికీ అతను బౌలింగ్ వేయకపోవచ్చు, చాలా తక్కువ బౌలింగ్ వేస్తాడు, అసలు వేయకపోవచ్చు. ఇక్కడ బౌలింగ్ వేస్తే మళ్ళీ ఏదైనా ఇంజరీ తిరగబడుతుందని చెప్పి బౌలింగ్ వేయడు. సో జో రూటే కొంత ఆఫ్ స్పిన్ వేస్తాడు, అండ్ దే హ్యావ్ టు ప్లే విత్ 4 bowlers. సో వాళ్ళు బ్యాటింగ్లో డెప్త్ లేకుండా బ్యాస్ బాల్ ఆడడం ఇండియాలో కొంచెం కష్టం, చాలా కష్టం. ఈ టర్నింగ్ ట్రాక్స్ పైన, తర్వాత అగెయిన్స్ట్ క్వాలిటీ బౌలింగ్ అటాక్, క్వాలిటీ స్పిన్ అటాక్ మీద బ్యాస్ బాల్ ఎంతవరకు క్లిక్ అవుతుంది. ఇప్పటి వరకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది, కానీ బ్యాస్ బాల్కి అగ్ని పరీక్ష కాబోతుంది ఈ సిరీస్. మరి ఆ బ్యాస్ బాల్ మన ఇండియాలో ఎంతవరకు క్లిక్ అవుతుందో మనం వేచి చూద్దాం.